హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి పోతే, త్వరగా రారా గోపి, కాలేజీకి టైం అవుతుంది, అసలే ఈరోజు ల్యాబ్ ఉంది అని తొందర పెడుతూ పిలుస్తాడు కళ్యాణ్. కమింగ్ కమింగ్. ఎందుకురా ఎప్పుడు తొందర పెడుతూ ఉంటావు? ఇన్ టైంకి వెళ్తున్నాం కదా రోజు అని అంతే కూల్గా సమాధానం చెప్తాడు గోపి. నువ్వు అది ఇన్ టైంకి. జోక్ చాలా బాగుందిరా, జబర్దస్త్లో పెట్టుకో. పొద్దున్నుంచి ఓ తెగ అని మొత్తుకున్నా లేవు, అలాంటిది నువ్వు టైంకి వెళ్తున్నావా అని దీర్ఘిస్తూ అడుగుతాడు కళ్యాణ్. సర్లేరా, ఎలాగోలా లేస్తున్నా కదా, నీతో పాటు వస్తున్నా కదా అని అంటాడు గోపి. ఇంకా ఇలాగే మాట్లాడుకుంటూ పోతే టైం అవుతుందని ఇంక చాలు, సోదాపి వెళ్దామా అని అంటాడు కళ్యాణ్. ఎస్ బాస్ అని ఒక సోల్జర్ సెల్యూట్ కొడుతూ చెబుతాడు గోపి. ఎట్ కాలేజీ. అరే, ఈరోజు మనకి బొద్దింక డిస్కషన్ రా అని అంటాడు కళ్యాణ్. అవునా, అయితే ఈరోజు ఒక అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చూడాల్సిందే అని రాక్షస ఆనందంతో నవ్వుతూ చూతాడు గోపి. అక్కడి నుండి మాస్టర్ యామిని నిన్నే చూస్తుంది అని నిట్టూరుస్తూ చెప్తాడు. ఇప్పుడు ఆమె బాధ ఏంటంట, తనకి ఎన్నిసార్లు చెప్పానురా నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవని అని విసుక్కుంటూ చెప్తాడు కళ్యాణ్. రే మామ, కంపేర్డ్ విత్ మహా యామినినే బాగుంటుంది తెలుసా అని వెటకారంగా చూస్తూ అంటాడు గోపి. అచ్చా, అయితే కంపేర్డ్ విత్ యువర్ డాడ్ మై డాడ్ ఈజ్ బెస్ట్ అని రీప్లేస్ చేస్తామా? లేదు కదా అని అంటాడు కళ్యాణ్. ఆ ఆప్షన్ లేదు, కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా నాన్నని రీప్లేస్ చేస్తారా? మనీ అడిగితే చాలు, ఎప్పుడున్నా కూడా లేవు అంటారు. అరే, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా తిడుతూనే ఉంటాడు. కొడుకు ఇంటికి వచ్చాడే, ఏ మటనో చికెనో వడ్డిచ్చి పెడదాం అని లేదు అని బాధపడుతూ చెప్తాడు గోపి. నోరు ముయ్యిరా, నాన్నని పట్టుకొని ఏమిటి ఆ మాటలు అని గోపిని తిడతాడు. కళ్యాణ్ అందుకు, గోపి నీకేం బాబు, అడిగి అడక్కముందే మీ నాన్న మనీ వేస్తాడు. రఘురామ్ అంకుల్ సో స్వీట్, అసలు ఎంత బాగా మాట్లాడతాడు, మా నాన్న ఉన్నాడు, ఎందుకులే ఇంకా అని నిట్టూరుస్తూ చెప్తాడు. అంతలో యామినిని, కళ్యాణ్ నాకు కాక్రోచ్ అంటే భయము తెలుసా అని భయంగా నటిస్తూ చెప్తుంది. అందుకు కళ్యాణ్, మరి అలాంటప్పుడు సైన్స్ ఎందుకు తీసుకున్నావు, ఇవన్నీ ఉంటాయని తెలియదా అని ఘాటుగా సమాధానం ఇస్తాడు. ఎందుకు కళ్యాణ్ ఎప్పుడు సీరియస్గా మాట్లాడతావు అని యామిని ప్రేమగా చెబుతుంది. అందుకు కళ్యాణ్ సంస్కృతంలో యద్భవం తద్భవతి అని అంటాడు. అంటే ఏంటి కళ్యాణ్ అని తెలియనట్లు ఫేస్ పెట్టి అడుగుతుంది యామిని. నువ్వు భయపడకు, నీకు నేనున్నానని అర్థం యామినిని అని నవ్వుకుంటూ చెప్తాడు గోపి. నిజమా కళ్యాణ్ అని ఆశ్చర్యంగా అడుగుతుంది యామిని. అప్పుడు కళ్యాణ్ గోపిని మందలిస్తూ, రే నువ్వు ఆపు, నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే కనిపిస్తుంది అని యామిని అని అంటాడు. దానికి యామిని నిరుత్సాహపడుతూ, అదే దానికి అర్థం, నేను ఇంకా ఏదో అనుకున్నానని నిట్టూరుస్తూ అంటుంది. క్లాసులోకి వస్తున్న సార్ని చూసి యామిని, సార్ వచ్చాడు, నీ ప్లేస్కి వెళ్ళు అని నెమ్మదిగా అంటాడు కళ్యాణ్. లెక్చరర్ శశికాంత్ క్లాసులోకి అడుగుపెట్టిన శశికాంత్ అందరు స్టూడెంట్స్ ఒకసారి టేబుల్ దగ్గరికి రాండి అని పిలుస్తాడు. నేను డిస్కషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, చూసి అందరూ అదే విధంగా చెయ్యాలి. ఇప్పుడు మీరు కనుక నెగ్లెక్ట్ చేశారంటే మీకు ఏమీ అర్థం కాదు, సో అందరూ కేర్ఫుల్గా చూడండి అని చెప్తాడు శశికాంత్. ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేస్తూ, డిసెక్షన్ చేసేటప్పుడు ఫోరిసిప్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఓకేనా అని జాగ్రత్తలు చెబుతూ బొద్దింక యొక్క ఒక్కో పార్ట్ని తీసి చూపిస్తూ డీటెయిల్గా వివరిస్తాడు శశికాంత్. అలా డిసెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చెయ్యండి అని స్టూడెంట్స్ని చేయమంటారు. కొద్దిసేపటి తర్వాత తన డిసెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఐ యామ్ డన్ సార్ అని చెప్తాడు కళ్యాణ్. ఏది చూడనివ్వని పరిశీలిస్తూ అన్ని కరెక్ట్గా చేశాడు అనుకున్న తర్వాత, పర్ఫెక్ట్ కళ్యాణ్, గుడ్, బాగా చేశావు, కీప్ ఇట్ అప్ అని కళ్యాణ్ని చూసి మెచ్చుకుంటూ అంటాడు శశికాంత్. దానికి కళ్యాణ్ థ్యాంక్ యూ సార్ అని రిప్లై ఇస్తాడు. ఇంకా శశికాంత్ తను ఏదో పని గుర్తొచ్చినట్లు, ఓకే కళ్యాణ్, నాకు కొంచెం వర్క్ ఉంది, మిగిలిన వాళ్ళకి కూడా కాస్త హెల్ప్ చేయి, ఓకేనా అని చెప్పి క్లాస్ నుండి వెళ్ళిపోతాడు శశికాంత్. ఓకే సార్ అని చెప్పి అడిగిన వారికి చేపిస్తూ ఉంటాడు కళ్యాణ్. అంతలో గోపి కళ్యాణ్ దగ్గరకు వచ్చి, మామ బొద్దింకకి హార్ట్ ఉండదు కదా అని అడుగుతాడు గోపి. ఇప్పుడు నీకెందుకు వచ్చిందిరా అని ఆ డౌటు అని అడుగుతాడు కళ్యాణ్. ఏమి లేదురా కళ్యాణ్, ఈ అమ్మాయిలు కూడా అంతే కదా, మనం ఎంత కష్టపడి లవ్ చేసినా అస్సలు పట్టించుకోరు అని నిట్టూరుస్తూ అంటాడు గోపి. అవునా, ఎంత కష్టపడ్డావురా అని వెటకారంగా అడుగుతాడు కళ్యాణ్. నేను ఇంటర్ నుండి కష్టపడుతున్నా కదరా, అన్నీ చూస్తూనే కూడా అడుగుతావేంట్రా అని నిస్సహాయంగా చెప్తాడు గోపి.
ఆహా! ఇష్టపడురా కష్టపడకు అని నవ్వుతూ చెప్తాడు కళ్యాణ్. ఇష్టపడే కష్టపడ్డా అని బాధగా చెప్తాడు గోపి అని చిన్నగా అంటాడు కళ్యాణ్. నీకు ముందుందిలేరా నాయనా ముసళ్ళ పండగ మా సిస్టర్ దగ్గర అని వెక్కిరిస్తూ నవ్వుతూ చెప్తాడు గోపి. నువ్వు అలా అనుకురా బాబు, ఇప్పుడే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఇంకా భయపెట్టకు అని కాస్త భయపడుతూ చెప్తాడు. మా సిస్టర్ కైండ్ హార్టెడ్ పర్సన్ రా, ఆ పక్కనే ఉంటుంది చూడు కుమారి, అది మాత్రం కానీ కన్నింగ్ హార్టెడ్ రా అని చెప్తాడు గోపి. ఆ పాప హార్ట్ ఎలా ఉంటే నీకెందుకురా, అయినా అమ్మాయిలంటే అలాగే బోల్డ్గా ఉండాలి, లేకుంటే కష్టం అని కుమారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు కళ్యాణ్. హలో మాస్టారు, అమ్మాయి బోల్డ్గా ఉండాలి కానీ అదెప్పుడు తన మాటకి ఎవరైనా వస్తే అలా మాట్లాడాలి కానీ తానే వచ్చి గొడవలు పెట్టుకోవడం ఏంట్రా. అయినా నీకేం తెలుసు, ఆ రోజు నువ్వు రాకపోతే ఇంకా అంతే నా పని అని ఆ రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అంటాడు గోపి. అంతలో కళ్యాణ్, నాకు ఇది అర్థం కావట్లేదు, కాస్త చెప్పవా అడుగుతుంది యామిని. రే కళ్యాణ్, మహా ఆర్ట్ ఏమో కానీ యామినిది మాత్రం విశాల హృదయం రా. ఆహా, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని కళ్యాణ్ని వేడిపిస్తూ చెప్తాడు గోపి. ఇంక నువ్వు నోరు ముయ్యిరా అని కోపంగా అంటాడు కళ్యాణ్. కాలేజీ అయిపోయింది. అలా గోపి కళ్యాణ్ హాస్టల్కి బయలుదేరి వెళ్తూ ఉంటే అటుగా వెళ్తున్న ప్రిన్సిపాల్ కళ్యాణ్ని చూసి, కళ్యాణ్ రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కనపడు, ఫ్రెషర్స్ డే గురించి మాట్లాడాలి అని అంటాడు. ఓకే సార్ వస్తాను అని చెప్తూ వస్తూ ఉంటారు. ఫ్రెషర్స్ డే స్టార్ట్ అయ్యింది. రోయ్ మామ, ఈసారి ఏ సాంగ్కి వేద్దాం, మంచి జోష్ ఫుల్ సాంగ్కి డ్యాన్స్ వేద్దాంరా, ఏమంటావని ఉత్సాహంగా అడుగుతాడు గోపి. సర్లే కానీ నడుస్తూ మాట్లాడుకుందాం పదరా అని అంటాడు కళ్యాణ్. సరే పద మరి అని అలా ఇద్దరు నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్, ఈసారి మహా కూడా ఉంటుంది కదా, మంచి సాంగుకు డ్యాన్స్ వెయ్యాలరా, దుమ్ము లేచిపోవాలి. హాస్టల్కి వెళ్ళాక సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం, ఏమంటావ్ గోపి అని అంటాడు కళ్యాణ్. ఇదంతా సర్లే కానీ నేనైతే ఇంకా నమ్మలేకపోతున్నారా, నువ్వేంటి మహాలక్ష్మిని లవ్ చేయడం ఏంటి, అది ఇంత షార్ట్ టైంలో, ఐ కాంట్ బిలీవ్ ఇటు డ్యూడ్ అని ఆశ్చర్యంగా అంటాడు. ఆ ప్రశ్నకి సమాధానం నాకు కూడా అంతు చిక్కడం లేదు, నీకు తెలిస్తే నాకు చెప్పురా అని నవ్వుతూ అంటాడు కళ్యాణ్. ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఫ్రెషర్స్ డే ఎల్లుండే కదా, ఏమైనా డ్రెస్సు తీసుకుంటున్నారా లేదా అని మహాని అడుగుతుంది. కుమారి, లేదు కుమారి, నాకు అసలు ఈ ఫ్రెషర్స్ డేకి వెళ్ళాలని లేదు, నీకు తెలుసు కదా ఇలాంటి వాటి మీద అంతగా ఇంట్రెస్ట్ లేదని అని అంటుంది మహా. అదేమిటి అంత మాట అనేసావు, నువ్వు లేకుండా నేను మాత్రం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అని ముఖం ముడుచుకుంటూ అంటుంది కుమారి. కుమారి, నా గురించి నీకు తెలుసు కూడా ఇలా మాట్లాడితే ఎలా అని సముదాయిస్తూ అంటుంది మహా. అది కాదే, లైఫ్ అన్నాక కాస్తైనా ఎంజాయ్ చెయ్యాలి కదా, ఇలా అమ్మమ్మలా ఆలోచిస్తూ ఉంటే ఎలా అని మహాని చీరప్ చేస్తూ మాట్లాడుతుంటుంది కుమారి. అలాంటి వాటికి నేను దూరం అని నీకు తెలుసు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటుంది మహా. మహా, ప్రతిదాన్ని ఇలా ముసలోళ్ళ మాట్లాడుకు, వి మస్ట్ ఎంజాయ్ అవర్ లైఫ్ విత్ సింప్లీ అని చెప్తుంది కుమారి. ఏమి ఎంజాయ్ కుమారి, మా అమ్మ నాకు ఇంటర్ అయ్యాకే మ్యారేజ్ చెయ్యాలంది, అప్పటికి నా ఏజు 17 కాబట్టి చెయ్యలేదు. ఐ థింక్ డిగ్రీ మధ్యకాలంలోనో లేదో, అదృష్టం బాగుంటే డిగ్రీ అయ్యాకో నాకు మ్యారేజ్ చేయడం పక్కా అంటూ మనసులోని బాధను మాటల ద్వారా బయటకు చెబుతుంది మహా. నాన్న చనిపోయాక అమ్మ చాలా కష్టపడుతున్నారు, నీకు ఆల్రెడీ చెప్పాగా కుమారి, నాన్న నా 5వ తరగతిలోనే చనిపోయారని. అప్పటి నుండి నేను అమ్మ అంతవరకు హౌస్ వైఫ్గా ఉండేది, ఇప్పుడు నా కోసం కష్టపడుతూ ఉంది. పైగా నేను గనుక ఇప్పుడు బాగా పరీక్షలు రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే అమ్మాయిని మంచి ప్రయోజకురాలిని చెయ్యి సావిత్రి అని ఉచిత సలహాలు ఇచ్చేవారే కానీ ఏ ఒక్కరు ₹1 ఖర్చు పెట్టి వారే లేరు. పైగా అమ్మ నన్ను చదివించాలని కష్టపడుతుంది, నా వల్ల అలా మా అమ్మకి ఇబ్బంది కలగకూడదనే ఇలా ఎగ్జామ్స్ రాస్తున్నా, దానికి ఆన్సర్గా ఫ్రీడమ్ కావాలి అని అబద్ధం చెప్తున్నా అని చాలా బాధతో కన్నీరు కారుస్తూ చెబుతుంది మహా. మహా, ఏంటి చిన్నపిల్లలని, ఈ బాధలు ఎప్పుడు మనతోనే ఉండవు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, అది వచ్చినప్పుడు నీ తలరాత కూడా మారుతుంది అని మహాని ఓదార్చుతూ, కుమారి ఎక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడికి ఎండ్ అయిందో చూడు. సర్లే, నేను ఇంటి నుండి 2 డ్రెస్సులు ఇచ్చి పంపివ్వమని మంచి పని చేశా, రేపు మధ్యాహ్నంకి బస్సులో కొరియర్ చేస్తామన్నారు, వెళ్ళి వాటిని తీసుకొని అలాగే వాటికి మ్యాచింగ్ తీసుకుందాం, ఓకేనా, నువ్వు
మళ్ళీ ఇంకేం ఆర్గ్యూ చెయ్యకు, ఇట్స్ ఫైనల్ అంతే అని చెప్తుంది కుమారి. ఆ తర్వాతి రోజు గుడ్ మార్నింగ్ రా కళ్యాణ్ ఆవలిస్తూ నిద్రలేస్తూ చెప్తాడు గోపి. ఏంటి ఇది కళ నిజమా గోపి నువ్వేనా అని గోపిని గట్టిగా గిచ్చుతాడు కళ్యాణ్. అబ్బా అని గట్టిగా అరుస్తూ నేనేరా అని అంటాడు గోపి. ఓ మై గాడ్ ఏంటి ఈ మిరాకిల్ అని ఆశ్చర్యపోతూ అంటాడు కళ్యాణ్. దానికి గోపి మిరాకిలా తొక్క, పొద్దున్నే మా బాబు కల్లోకొచ్చి రే ఎదవాలే దున్నపోతులా ఏంటి ఆ నిద్ర అని అరుస్తూ ఉన్నట్టు కల వచ్చింది, అందుకే లేచా అని విసుక్కుంటూ అంటాడు గోపి. అందుకు నవ్వుకుంటూ ఆహా నీకు మీ మీ నాన్నే కరెక్ట్ గురువు అని అంటాడు. సర్లే మామ ఎలాగో త్వరగా లేచా కదా, త్వరగా రెడీ అవ్వు కాలేజీకి వెళ్దాం అంటాడు గోపి. ఆ మాట నేను చెప్పాలి నువ్వు కాదు, నేను ఆల్రెడీ లేవడం అయ్యింది, రెడీ అవ్వడం కూడా అయ్యింది అని అంటాడు కళ్యాణ్. అంటే ఇప్పుడు నాదే లేటా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతాడు గోపి. అంతేగా మరి అని ఆన్సర్ ఇస్తాడు కళ్యాణ్. ఇంకా అలా గోపి కూడా రెడీ అయ్యి ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు. ప్రిన్సిపల్ రూమ్ ముందు మే ఐ కమింగ్ సార్ అని అడుగుతున్న కళ్యాణ్ని చూసి, కళ్యాణ్ వచ్చావా, రేపు ఫ్రెషర్స్ డే ఉంది కాబట్టి అరేంజ్మెంట్స్ అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని చెప్తాడు ప్రిన్సిపాల్. అందుకు కళ్యాణ్ సరే సార్ అని అంటాడు. ముఖ్యంగా గొడవలు రాకుండా చూసుకో అని జాగ్రత్త చెప్తాడు. అలాగే ఈరోజు క్లాసెస్ జరగవు కాబట్టి నువ్వు ఆ పనిలో ఉండు కళ్యాణ్, నీకేమైనా హెల్ప్ కావాలంటే మన అటెండర్ని సీను హెల్ప్ తీసుకో ఓకేనా అని అంటాడు ప్రిన్సిపాల్. ఇంకా సార్కి ఓకే సార్ అని చెప్పి గోపి మరి కళ్యాణ్ బయటకు వస్తారు. మధ్యాహ్నం మహా బస్టాండ్కి వెళ్దాం అని పద, ఈ పాటికి బస్సు వస్తూ ఉండొచ్చు అని కంగారు పడుతూ చెబుతుంది కుమారి. పద కుమారి అని తన వెంటే వడివడిగా బయలుదేరుతుంది మహా. బస్టాండ్ దగ్గర కొరియర్ తీసుకున్న తర్వాత అలా కుమారి మహా వస్తూ ఉంటే కుమారికి కళ్యాణ్ మరియు గోపి కనిపిస్తారు. మహా అది కళ్యాణ్ సార్ అండ్ గోపి సార్ ఏ కదా అని డౌట్గా అడుగుతుంది కుమారి. అవునే వీళ్ళేంటి ఇక్కడ అని కుమారి డౌట్ను కన్ఫర్మ్ చేస్తూ చెప్తుంది. మహా కొంపదీసి మనల్ని ఫాలో అవుతున్నారా అని సందేహపడుతూ చెబుతుంది. కుమారి మహా కూడా మనసులో కుమారి చెప్పింది నిజమేనే అని సందేహపడుతుంది. అంతలో వాళ్ళిద్దరిని చూసిన గోపి వాళ్ళ దగ్గరకు వచ్చి సిస్టర్ మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఆ క్వశ్చన్ మేము అడగాలి సార్, మీరేంటి ఇక్కడ అని వాళ్ళిద్దరిని డౌట్గా చూస్తూ అడుగుతుంది కుమారి. నీకెందుకు చెప్పాలి అని అడుగుతాడు గోపి. అందుకు కుమారి కూడా సేమ్ ఆన్సర్, మీరు కూడా కాఫీ పేస్ట్ చేసుకోండి సార్ అని వెటకారంగా అంటుంది. అప్పుడు గోపి మనసులో దీనికి ఒళ్ళంతా బలిపే, ఎవడు చేసుకుంటాడో కానీ గోవింద గోవింద అని అనుకున్నాడు. అంతలో కళ్యాణ్ చొరవ తీసుకొని మళ్ళీ ఏంట్రా మీ గొడవ, ఇక ఆపండ్రా ఇది కాలేజీ కాదు అని అంటాడు. ఇంకా మహా కూడా కుమారి చెప్పిన మాటలు విని మీరేంటి ఇక్కడ అని వాళ్ళిద్దరిని డౌట్గా చూస్తూ అడుగుతుంది. మేమైతే కొరియర్ తీసుకోవడానికి వచ్చాం, మరి మీరు కొంపదీసి మమ్మల్ని ఫాలో అవ్వట్లేదు కదా అని మనసులో ఉన్న మాట కడిగేస్తుంది కుమారి. ఆ మాటకు గోపి కోపం వచ్చి ఏంటమ్మా ఇంకొకసారి చెప్పు, జోక్ చాలా బాగుంది అని గొడవ పెట్టుకోబోతుంటే మధ్యలో కళ్యాణ్ కలగజేసుకొని అరే నువ్వు ఆగరా నేను చెప్తాలే కుమారి ఇలా చెప్తాడు. కుమారి రేపు ఫ్రెషర్స్ డే ఉంది కదా, వాటి కోసం డెకరేషన్ ఐటమ్స్ వెళ్ళటానికి వచ్చాం అని కూల్గా చెప్తాడు. తన తప్పును తెలుసుకున్న కుమారి అవునా సారీ సార్ అని పశ్చాత్తాపంగా చెప్తుంది. అదేమీ పట్టించుకున్నట్లుగా కళ్యాణ్ దట్స్ ఓకే కానీ మాకు వర్క్ ఉంది బాయ్ అని చెప్పి పదరా గోపి పోదామని అంటాడు. దానికి కుమారి కూడా ఓకే సార్ బాయ్ అని చెప్తుంది. అనుమానం ముందు పుట్టి ఆడది వెనక పుట్టింది అంటే ఇదేనేమో, ఇప్పుడు అర్థమయ్యిందా మేము ఎందుకు వచ్చామో, నన్ను పక్కన పెట్టు బట్ మా కళ్యాణ్ గురించి మాత్రం అలా కల్లో కూడా అనుకోకు ఓకేనా అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు గోపి. ఇక కళ్యాణ్ వాళ్ళతో తర్వాత మాట్లాడొచ్చు, గోపి రారా టైం అవుతుంది అని పిలుస్తాడు. ఇక గోపి మహాకే బాయ్ చెప్పి కళ్యాణ్తో పాటు బయలుదేరతాడు. అనవసరంగా తప్పుగా అనుకున్నా, అంతా నీ వల్లే గిల్టీగా ఫీల్ అవుతూ కుమారిని తిడుతుంది. అందుకే వాళ్ళకి సారీ చెప్పా కదా అని తనను తాను సమర్థించుకుంటుంది. ఏమైనా కళ్యాణ్ సార్ జీనియస్ అని కళ్యాణ్ని పొగుడుతూ సర్లే పద మనం షాపింగ్కి వెళ్దాం అంటుంది కుమారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఉంటాను.